వచ్చే 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు రెంటపాలకు రావడం జరుగుతుంది. మనం రెంటపాల ఉపసర్పంచి నుంచి కొల్లకొండ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్న సంవత్సరంగా అతన్ని కుటుంబాన్ని కలవడానికి వస్తున్నారు. ఆ రోజు మా మాజీ సీఎం గారికి రావడానికి వచ్చే దారి ఇక్కడ కార్యక్రమాన్ని చూడటానికి మన డిస్టిక్ నుంచి ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కాశీ మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, విడుదల రజనీ గారు మరియు ఎమ్మెల్సీ తహసీల్ రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, పేరు నాని గారు మరియు మన నియోజకవర్గ సీనియర్ లీడర్స్ అందరూ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే 18వ తారీఖున కార్యక్రమాలకు ఇక్కడ సదుపాయాలన్నీ చూసుకోవడం, రానుపోను దారులు ఎట్లా ఆర్గనైజ్ చేయాలో దాని రూట్ మ్యాపు మరియు ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవడం కోసం అందరూ ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. ఆ రోజు కార్యక్రమాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటి గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చూడటానికి వచ్చారు. ఈరోజు కొంచెం రోడ్డు సన్నగా ఉండటం ఒకటి, చిన్న మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఒకటి రోడ్ మ్యాప్లు చూడడం జరుగుతుంది. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చారు. అవన్నీ చూసుకున్నాం. రేపు ప్లాన్ అయిన ఎట్లా చేయాలి ఒకసారి మన ఎస్పీ గారు కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ పర్మిషన్ కోసం. అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది. నేను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది. ఆయన మనకి చెప్తూనే ఉన్నారు, ఈసారి రాబోయే 2.0 లోడింగ్ జగన్ అంటే వేరేగా ఉంటుంది, కార్యకర్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని. దానికి తగ్గట్టుగా ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా రుజువు ఉండదు. ఇక్కడ మామూలు రెంటపాలకి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన టైం చేసుకొని రావడం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒకసారి డేట్ పోస్ట్ పోన్ అయినా మళ్ళీ తప్పకుండా ఇది రావాలని చెప్పి మళ్ళీ ఆయన డేట్ ఇచ్చి మళ్ళీ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను కోరేది ఒకటే, అందరూ జగన్ అభిమానులు అందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయన వచ్చే తారీఖున అందరం కలిసి వచ్చి జనం అందరం ఆయనకి స్వాగతం పలకాలని కోరుకున్నాను. ఆయన ఈసారి రావడం రోడ్డు పైన రావడం జరుగుతుంది. బై రోడ్డు సత్యంపల్లి మీదుగా రెంటపాల వస్తారు. సో మనందరం ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం పలకాలని కోరుకున్నాను. మన విలేజ్ నాయకులు, కార్యకర్తలు మరియు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయనకి ఎదురెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలకాలని కోరుకున్నాను.